హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పైథాన్ ట్యుటోరియల్. ఈ వీడియోలో మనం నెస్టెడ్ లూప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఫర్ లూప్, వైల్ లూప్ గురించి డిస్కస్ చేసేసాం కదా. సో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఆ వీడియోస్ ఖచ్చితంగా చూడండి. తర్వాత ఈ వీడియో చూస్తే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో నెస్టెడ్ లూప్ అంటే ఏం లేదు, ఏ లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్ అనమాట. అంటే టూ లూప్స్, ఇన్నర్ లూప్, అవుటర్ లూప్ అనేది ఉంటుంది. సింప్లీ ఏ లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్. సో ఒక లూప్ లోపల ఇన్నర్ లూప్, ఇంకొక లూప్ ఉంటే దాన్ని నెస్టెడ్ లూప్స్ అంటాము. సో విల్ అండర్స్టాండ్ విత్ సమ్ బేసిక్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఫర్ ఐ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్నర్ ఇస్తున్నాను. ఫర్ ఇన్నర్ ఫస్ట్ ఇది అవుటర్ ఉంటుంది కదా. సో ఫర్ అవుటర్ ఇన్ రేంజ్ 1,3 ఇస్తాను. ఓకే, నెక్స్ట్ సో ఇది ఇన్నర్ లూప్ అనమాట. ఇన్నర్ అనేది వేరియబుల్స్, ఇక్కడ టెంపరరీ వేరియబుల్స్ మీకు తెలుసు ఆల్రెడీ. ఫర్ ఇన్నర్ ఇన్ రేంజ్ 1,4 ఇస్తాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ ఇన్నర్ వాల్యూ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇన్నర్ ఇన్నర్ అనేది ప్రింట్ చేయాలి. ఇన్నర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చే వాటికి ప్రింట్ అవుటర్ని ప్రింట్ చేస్తాం. ఇది వచ్చేసి అవుటర్ లూప్ అనమాట. అవుటర్ వేరియబుల్ ప్రింట్ చేద్దాం. ఓకే, సో జస్ట్ కోలన్ పెడుతున్నాను. ఓకే, ఫర్ అవుటర్ ఇన్ రేంజ్ అనేది ఫస్ట్ వచ్చేసి ఇది అవుటర్ లూప్ అవుతుంది. ఓకే, దానిలో లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్ కదా, ఇది ఇన్నర్ లూప్ అవుతుంది. సో వీటినే మనం నెస్టెడ్ లూప్స్ అంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. సో ఇప్పుడు మనకేమొచ్చింది, ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి బిగిన్ అవుతుంది కదా. ఫర్ అవుటర్ ఇన్ రేంజ్ 1,3 అన్నాం. ఓకే, 1,3 అన్నప్పుడు మనకు 2 టైమ్స్ లూప్ రిపీట్ అవుతుంది. 1,4 అన్నప్పుడు 3 టైమ్స్ ఇటరేట్ అవుతుంది, మీకు తెలుసు కదా. సో ఇప్పుడు అవుటర్లో ఏం వాల్యూ హోల్డ్ అయింది, 1 వాల్యూ హోల్డ్ అయింది. నెక్స్ట్ సెకండ్ లైన్కి వస్తుంది, ఫర్ ఇన్నర్ ఇన్ రేంజ్ 1,4. సో ఇప్పుడు ఇన్నర్లో ఏముంది, 1 వాల్యూ ఉంది. సో ఇన్నర్ 1 వాల్యూ ప్రింట్ అయింది. ఆ తర్వాత ఏమవుతుంది, ఈ ఇన్నర్ లూప్లోనే ఇటరేట్ అవుతుంది అనమాట. ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలి, 1,4 ఇచ్చాం కాబట్టి 3 టైమ్స్ ఇటరేట్ అవ్వాలి. సో 1 2 3 టైమ్స్ ఇటరేట్ అయింది. 3 టైమ్స్ ఇటరేట్ అయిన తర్వాత నెక్స్ట్ అవుటర్ లూప్కి వెళ్తుంది. అవుటర్ లూప్కి వెళ్ళి అవుటర్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అవుటర్ వాల్యూ ఫస్ట్ టైం హోల్డ్ అయింది, 1 వాల్యూ హోల్డ్ అయింది అనమాట. ఇక్కడ 1 వాల్యూ హోల్డ్ అయింది. అలానే 1 వాల్యూ హోల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇది మళ్ళీ 3 టైమ్స్ ఇటరేట్ అవ్వాలి కదా. లోపలికి వచ్చిన తర్వాత ఇన్నర్ లూప్ మళ్ళీ 3 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. సో అప్పుడు ఇన్నర్ 1 2 3 టైమ్స్ ఇటరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది 2 వాల్యూ. సో అవుటర్ వాల్యూ 2 అయిపోయింది. సో 2 అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ ఇంకా ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఇన్నర్ లూప్, ఓ లూప్లో ఇన్సైడ్ అనదర్ లూప్. ఓకే, అలాగే ఇన్నర్ వాల్యూ మనకు ఇలా 3 లైన్స్లో వచ్చాయి కదా, ఇలా 3 రోస్లో వచ్చాయి కదా. ఇలా 3 రోస్లో కాకుండా మనకు సింగిల్ రోలో కావాలనుకోండి ఇలాగా, అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కామా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా డబుల్ కోట్స్ ఇచ్చేయచ్చు. మనకు స్పేస్ కావాలంటే లోపల ఒక స్పేస్ ఇస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇన్నర్ 1 2 3 అనేది 3 రోస్ కాకుండా సింగిల్ రోలో వస్తుంది. చూసారా, ఇప్పుడు ఇన్నర్ 1 2 3 అనేది 3 రోస్లో వచ్చింది. సో ఇది కూడా నెక్స్ట్ ఇప్పుడు మనం జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను చెప్పాను సింగిల్ రోలో రావాలంటే ఎలాగనేసి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తాం. ఇవి ఇన్నర్ అన్ని తీయేస్తున్నాను. ఫర్ I in
range 1,5 for j in range 1,5 print j comma end is equals to సో ఇలా ఇస్తున్నాను ఒక స్పేస్. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. సో 1 2 3 4 1 2 3 4 అన్నీ మనకు సింగిల్ రోలో వచ్చాయి. సో ఇక్కడ ప్రింట్ నేను బ్లాంక్ ప్రింట్ చేస్తాను. సో ఏం ప్రింట్ కావడం లేదు కాబట్టి అన్ని సింగిల్ రోలో వచ్చాయి. సో అవుటర్ లూప్లో మనం బ్లాంక్ ప్రింట్ చేస్తాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి అవుటర్ లూప్ సంబంధించింది, ఇది వచ్చేసి ఇన్నర్ లూప్ సంబంధించింది. సో ఇన్నర్ లూప్లో మనము 1,5 ఇచ్చాం కాబట్టి 1 2 3 4 1 2 3 4 అని 4 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ 5 టైమ్స్ అవుటర్ లూపు, 5 టైమ్స్ ఇన్నర్ లూపు. సో ఇప్పుడు రన్ చేస్తే మనకు 1 2 3 4 1 2 3 4 అనే మనకు ప్యాటర్న్ వచ్చింది. సో ఇక్కడ 4 టైమ్స్ వచ్చేసి ఇది అవుటర్ లూప్ వచ్చేసి రోస్కి, ఇది వచ్చేసి కాలమ్స్కి అనమాట. సో ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి ఒకటి 6 ఇస్తాము, ఒకటి 4 ఇస్తాము. మనకు ఇప్పుడు ఏం రావాలా, 3 రోస్ రావాలా, 5 కాలమ్స్ రావాలా. ఇప్పుడు రన్ చేస్తే మనకు 3 రోస్ వచ్చాయి, 1 2 3 రోస్ వచ్చాయి, 5 కాలమ్స్ వచ్చాయి. ఓకేనా. ఇలా కాకుండా మనకు ఇప్పుడు మనకు టేబుల్ ప్రింట్ చేయాలనుకోండి, 1 1 జా 1 1 2 జా 2 1 3 జా 3 అనేసి. సో అప్పుడు ఎలా రాయాలి అంటే ఇక్కడ I ఇంటూ జే, I కామా జే, I ఇంటూ జే ఇస్తాను. ఇప్పుడు రన్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ కామా ఇచ్చి మనం డబుల్ కోట్స్లో ఇంటూ అనే సింబల్ యాడ్ చేద్దాం. ఇంటూ I ఇంటూ జే ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తాం ఇక్కడ కామా ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తాం. చూడండి 1 1 జా 1 1 2 జా 2 1 3 జా 3 1 4 జా 4 1 5 జా 5. నెక్స్ట్ టు టేబుల్. అలాగా మనం మల్టిప్లికేషన్ని ఇన్సైడ్ నెస్టెడ్ లూప్ వాడి రాసామన్నమాట. సో మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు ఇది బాగా అర్థమవుతుంది. కమింగ్ వీడియోస్లో మోర్ ప్రాక్టికల్ సినారియోస్ తీసుకొస్తాను నెస్టెడ్ లూప్స్లో. ఇప్పటి వరకు అయితే మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటంటే. సో లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్. సో మనం ఇలా ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ అలా సాల్వ్ చేయడానికి మనకు నెస్టెడ్ లూప్స్ బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనం బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో before going to the break statement, we will write one more program using conditional statement inside a loop. Okay, loop lo conditional statements, loops with conditional statement. లూప్ లోపల మనం ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్ ఇఫ్ కండిషన్ వాడితే దాన్ని లూప్స్ విత్ కండిషనల్ స్టేట్స్ అంటాము. అంతే సింపుల్. ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను నెంబర్స్ అనేసి. సో ఈ నెంబర్స్లో 1 2 3 4 5 6 అనే నెంబర్స్ స్టోర్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. తర్వాత ఫర్ num in, సో ఇక్కడ num అనేది టెంపరరీ వేరియబుల్, నెంబర్స్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసిన వేరియబుల్. నెంబర్స్ ఇఫ్ ఇక్కడ ఇఫ్ అనేది ఏముంది, కండిషనల్ స్టేట్మెంట్. మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం.
ఇఫ్ నెంబర్ మోడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఒకవేళ ఏదైనా నెంబర్ డివిజిబుల్ బై 2 రిటర్న్స్ రిమైండర్ 0 అయితే ఏమవుతుంది, అది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ప్రింట్ num2 is a even number. Okay, else print is a odd number. ఓకే, ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో బిఫోర్ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్ దీన్ని కామెంట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి ఈ లిస్ట్లో ఉన్న నెంబర్స్ తీసుకుంటుంది 1 by 1, 1 2 3 4 తీసుకుంటుంది. సో దీన్ని ఇక్కడ ఏమవుతుంది, ఫర్ i ఇన్ నెంబర్స్లో ఇటరేట్స్ టు ద ఈచ్ నెంబర్, ఈ లిస్ట్లో ఉన్న నెంబర్స్ని ఈచ్ నెంబర్ ఇటరేట్ అవుతుంది. ఇఫ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 చెక్స్ ఇఫ్ దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2, డివిజిబుల్ బై 2 కాదని చెక్ చేస్తుంది. ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేస్తుంది. సో ఫస్ట్ ఏమవుతుంది, 1 వస్తుంది కదా, నెంబర్లో ఏముంది 1 ఉంది. సో 1 డివైడెడ్ బై 2 కండిషన్ సాటిస్ఫై కాదు కాబట్టి సో 1 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. నెక్స్ట్ ఇటరేషన్లో ఏమొస్తుంది, నెంబర్ ఏం హోల్డ్ చేస్తుంది నెక్స్ట్ ఇటరేషన్లో, ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కదా. సో నెక్స్ట్ ఇటరేషన్లో 2 హోల్డ్ చేస్తుంది. 2 డివైడ్ బై 2 0 కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. సో అలాగా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అలాగే ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో వీటిని ఏమంటామంటే లూప్స్ విత్ కండిషనల్ స్టేట్మెంట్. ఒక లూప్ లోపల మనం కండిషనల్ స్టేట్మెంట్ రాసాము. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, కామెంట్ చేస్తాను. నెక్స్ట్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్. బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్. ఓకే, ఈ బ్రేక్ కంటిన్యూ స్టేట్మెంట్స్ లూప్ను బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇవి ఒక కంట్రోల్ ఫ్లో టూల్స్ అనుకోవచ్చు. వీటిని మనం కంట్రోల్ ఫ్లో టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఏ ప్రోగ్రామ్. బ్రేక్ అండ్ కంటిన్యూ యూజ్ అవుతుంది. సో మనం బ్రేక్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్లీ exits the loop regardless of loop condition. లూప్ కండిషన్ ఫెయిల్ పాస్ కాకుండా మనకు బ్రేక్ దగ్గరికి ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతుంది. అదే మనం కంటిన్యూ కీవర్డ్ యూజ్ చేసామంటే స్కిప్స్. బ్రేక్ గురించి మనం వేర్ ట్రూ గురించి డిస్కస్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం కదా, బ్రేక్ ఎప్పుడు యూజ్ అయిందో. సో బ్రేక్ అండ్ కంటిన్యూ గురించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ. సో కంటిన్యూ యూజ్ చేసినప్పుడు స్కిప్స్ ద కరెంట్ ఇటరేషన్. సో కరెంట్ ఇటరేషన్ స్కిప్ అయిపోయి అండ్ మూవ్స్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది అనమాట కంటిన్యూ యూజ్ చేసినప్పుడు. ఓకే, సో ఇవి ఎప్పుడు బాగా యూస్ఫుల్ అవుతాయంటే వర్కింగ్ విత్ లూప్స్ వేర్ స్పెసిఫిక్ కండిషన్స్ షుడ్ ఇంటరప్ట్ ఆర్ స్కిప్ పార్ట్ ఆఫ్ ద టూల్. ఓకే, ఎప్పుడు యూస్ఫుల్ అంటే యూస్ఫుల్ వెన్ వర్కింగ్ విత్ లూప్స్ వేర్ స్పెసిఫిక్ కండిషన్స్ షుడ్ ఇంటరప్ట్ ఆర్ స్కిప్ పార్ట్స్ ఆఫ్ ద లూప్. ఓకే, ఏదైనా మనం ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు ఆ లూప్ ఒక కండిషన్ దగ్గర ఇంటరప్ట్ అవ్వాలి, అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇటరేట్ అవ్వాలి, లేదా కంప్లీట్గా స్కిప్ అయిపోవాలన్నప్పుడు మనం ఇవి యూజ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ డిస్కస్ విత్ 1 or 2 ఎగ్జాంపుల్స్. I will take numbers
1, 2, 3, 4, 5, 6. ఓకే, ఈ నెంబర్స్లో ఇవి ఉన్నాయి. ఫర్ నెంబర్ ఇన్ నెంబర్స్. సో ఇక్కడ నెంబర్స్ అనేది వేరియబుల్ ఆఫ్ టైప్ లిస్ట్. ఓకేనా, ప్రింట్. సో నా ప్రోగ్రామ్ ఏమంటే 5 ఫౌండ్ చేసినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, ప్రింట్, సారీ, బిఫోర్ ప్రింట్ విల్ రైట్ వన్ కండిషన్. if number is equals to 5. ఓకే, నెంబర్ అయితే ఎప్పుడైతే 5 వస్తుందో అప్పుడు ప్రింట్ ఫౌండ్ 5 ఎగ్జిటింగ్ లూప్. సో అక్కడ నుంచి ఆ లూపు ఆ తర్వాత మళ్ళీ ఇటరేట్ అవ్వదు అనమాట, ఆ లూప్ నుంచి బయట వచ్చేస్తుంది. ఇక్కడ బ్రేక్ ఇస్తే, బ్రేక్ ఇచ్చిన తర్వాత ప్రింట్ ప్రాసెసింగ్ నెంబర్ నెంబర్. సో ఇక్కడ ఏ నెంబర్ ప్రాసెస్ అవుతుందో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తుందాం. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఇప్పుడు దీన్ని చూస్తే మనకు ఇఫ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5, when loop encounters the number 5, break statement is triggered. ఈ బ్రేక్ స్టేట్మెంట్ ట్రిగ్గర్ అయిపోయి అక్కడి నుంచి ఇంకా కంప్లీట్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఏమవుతుంది? ఫస్ట్ నెంబర్స్లో 1 ఉంటుంది. 1 = 5 కాదు. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. ఈ లూప్, ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది, ప్రాసెసింగ్ నెంబర్ 1. సో ప్రాసెసింగ్ నెంబర్ 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ నెంబర్, నెక్స్ట్ సీక్వెన్స్లో ఉన్న నెంబర్ 2. సో 2 = 5, కండిషన్ ఫెయిల్. సో ఈ లూప్ అనేది, ఈ కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఇది ప్రింట్ అవుతుంది, ప్రాసెసింగ్ నెంబర్ 2. అలానే నెక్స్ట్ నెంబర్ సీక్వెన్స్లోది 3 = 5 కాదు. సో ఇక్కడ ఇది ప్రింట్ అవుతుంది, ప్రాసెసింగ్ 5. అలాగా 5 వచ్చినప్పుడు 5 = 5 అవుతుంది. 5 = 5 అయినప్పుడు ఇది ప్రింట్ అయిపోతుంది, ఫౌండ్ 5 ఎగ్జిటింగ్ లూప్ అనేసి. 5 ఫౌండ్ అవుతానే బ్రేక్, ఆ తర్వాత ఇక్కడ నుంచి బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ప్రింట్ అవ్వదు, ఇక బ్రేక్ అంటేనే ఇంకా ఇటరేషన్ స్టాప్ అయిపోతుంది. సో అది వన్ ఎగ్జాంపుల్ ఫర్ యూజింగ్ బ్రేక్ స్టేట్మెంట్. ఇదే మనం వైల్ ట్రూ లూప్ గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా చేసాము. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ కంటిన్యూ. సో కంటిన్యూ స్టేట్మెంట్ ఏమవుతుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. టు స్కిప్ ద కరెంట్ ఇటరేషన్, టు స్కిప్ ది కరెంట్ ఇటరేషన్ వితౌట్ stopping the entire loop. ఎంటైర్ లూప్ ఎగ్జిట్ అయిపోకుండా, బ్రేక్ అయితే ఏమవుతుంది, ఎంటైర్ లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. అలా కాకుండా ఓన్లీ కరెంట్ ఇటరేషన్ మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి అన్నప్పుడు మనం కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, వన్ ఎగ్జాంపుల్ సేమ్ అదే తీసుకుందాం. నెంబర్స్ = వన్ లిస్ట్ తీసుకుంటున్నాం. 1, 2, 3, 4, 5, 6 అనేసి 6 నెంబర్స్ తీసుకుంటున్నాం. ఫర్ టెంపరరీ వేరియబుల్ ఇన్ నెంబర్స్ లిస్ట్ వేరియబుల్, ఇఫ్ నెంబర్ డివైడెడ్ బై మాడ్యులస్ 2 = 0, రిమైండర్ 0 అయితే కంటిన్యూ అంటున్నాను.
అంటే ఏమవుతుంది, నెంబర్ 2తో డివైడ్ అయిన నెంబర్ వచ్చినప్పుడు ఈ ఇటరేషన్ స్కిప్ అయిపోతుంది. ఓకే, హ్యాష్ ఇప్పుడు ఏమవుతుంది, స్కిప్ ఈవెన్ నెంబర్స్ని స్కిప్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, స్కిప్ అయిపోయి ఏం చేస్తున్నాము, సో ఇక్కడ ఏం ప్రింట్ చేయలేదు. అవుటర్ లూప్, ఈ ఫర్ లూప్లో మనం ఏం ప్రింట్ చేస్తాం, ప్రింట్ ఆడ్ నెంబర్స్. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఈవెన్ నెంబర్ స్కిప్ చేసి యూజింగ్ కంటిన్యూ కీవర్డ్ యూజ్ చేసి ఓన్లీ ఆడ్ నెంబర్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ మిస్ అయింది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఆడ్ నెంబర్ 1, ఆడ్ నెంబర్ 3, 1, 3, 5 ఆడ్ నెంబర్స్ ప్రింట్ అయినాయి. ఓకేనా. సో ఈ ప్రోగ్రామ్ను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇఫ్ నెంబర్ డివైడెడ్ బై మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, రిమైండర్ 0 అయినప్పుడు ద కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ద లూప్ స్కిప్స్ ద ప్రింట్ స్టేట్మెంట్ ఫర్ ఈవెన్ నెంబర్స్ బట్ కంటిన్యూస్ టు ప్రాసెస్ ద నెక్స్ట్ నెంబర్. సో లూపు ఇక్కడ స్కిప్ చేస్తుంది. స్కిప్ అయిపోయి ఇక్కడ నుంచి ఇది ప్రింట్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ సీక్వెన్స్కి వెళ్తుంది. నెక్స్ట్ సీక్వెన్స్ ఏంటి, 2, సారీ ఫస్ట్ అయితే 1 అప్పుడు ప్రింట్ అవుతుంది, అప్పుడు ఏమి స్కిప్ అవ్వదు. నెక్స్ట్ 2 కదా, 2 డివైడ్ అయినప్పుడు 0 అవుతుంది. కంటిన్యూ అవ్వడం వల్ల ఐటరేషన్ కంప్లీట్గా బ్రేక్ అయిపోతుంది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాకుండా నెక్స్ట్ 3కి వెళ్తుంది. సో 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఫెయిల్ అవుతుంది కాబట్టి ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఆ ఐటరేషన్ నుంచి బ్రేక్ అయిపోతుంది. ఆ ఇటరేషన్ ఏమవుతుందంటే ఆ ఇటరేషన్ ఇక్కడికి వచ్చి ప్రింట్ చేయదన్నమాట. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను కంటిన్యూ బ్రేక్ స్టేట్మెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.